గత 2 పర్యాయాలు ఓటమిని చవిచూసిన గ్రామ ప్రజలకు తన సేవలను అందించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆకాంక్షతో ఈసారి కూడా బరిలో నిలిచిన తనను భారీ మెజార్టీతో రామన్నపేట గ్రామ సర్పంచ్గా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తిప్పని లక్ష్మీ నరసయ్య గ్రామంలో తిరుగుతూ ప్రజలను కోరారు. మంగళవారం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రజా జీవితంలో ఎలాంటి వాడనో గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసునని, అహర్నిశలో ప్రజల కోసమే పనిచేసే తనకు ఒక అవకాశం కల్పించవలసిందిగా కోరుతూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, ఉంగరం గుర్తుకే, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. రామన్నపేట, జై రామన్నపేట, జై రామన్నపేట, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, గుర్తులా గుర్తుంచుకొని. రామన్నపేట ప్రజలు అందరికీ నా యొక్క పాదాభివందనములు చేసుకుంటూ నేను మాట్లాడే విధానం ఏంటంటే, నేను గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినదంతా మనోళ్ళకు తెలిసే, ఆ విషయం నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే అప్పుడు నేను ఒక్క ఓటు మీద ఓడిపోక గెలిచినట్టయితే ఈ ఊరు ఈ రకంగా ఉంచకపోదు, అభివృద్ధి పదంలో చూపుతుంటే. ఇప్పుడు చెప్పుకుంటే లాభం లేదు. అప్పుడు నేనేమో కలలు కన్నా రామన్నపేటను ఒక స్థితిలో ఉంచాలనుకున్నా, కానీ నా దురదృష్టం నాది కాకుండా ఈ ప్రజలు కూడా దురదృష్టమే అనుకున్నా. నేను అయ్యో నేను ఎట్లయినా బతుకుతా, నేను ఎట్లయినా చేయగలుగుతా, ఏ పని చేయగలుగుతా, కానీ మా ఊరికి నేను బాగు చేయకపోతే ఎంత పని అయిపోయిందని నేను నా మనసులోనే కుళ్ళి కుమిలిపోయిన ఇంతవారు దాకా. సరే, ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అయినా లేడీకి వచ్చినా కానీ మా భార్యను బరిలో నిలబెట్టి రామన్నపేటను అభివృద్ధి బాటలు నడిపిద్దామని, ఎక్కడ కూడా ఏ లోటున్నా ఏ సమస్య జరిగినా ఆ సమస్య కాడికి 5 నిమిషాల నేను పోతానని ఇక్కడ ఈ హనుమాన్లా దేవుని సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా. ఏ పనికైనా కానీ ఏ విషయంలో కానీ మంచి చెడు ఏదున్నా అక్కడికి పోయి నేను అన్ని సాల్వ్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి నేను ముందుంటానని మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇట్లా మొన్నటికి మొన్న మీరు చూస్తున్నారు, నాకు ఏ పదవి లేకున్నా ఏది వార్డు మెంబర్ కూడా లేదు. నేను ఏమేమి చేసినో మన ప్రజలు అందరికీ తెలుసు. తిప్పని నరసయ్య పని చేస్తాడా చేయడా, నేనంటే పట్టు పట్టిందంటే రాత్రి కానీ పగలు కానీ నాకు నిద్ర పట్టకుండా పని చేసే ఎక్కుతూ ఉన్నది. కానీ నేను ఒకళ్ళ మీద కుట్ర బట్టి కుతంత్రం బట్టి తప్పుడు ఏ చెయ్యాలంట చెప్పి నా ఆలోచన కూడా ఉండదు. నా అంతా అన్న తమ్ములు నా ఊళ్ళే అనుకుంటా. అందుకు నన్ను మీరు ఈ 11 తారీఖు నాడు జరిగేటి ఎలక్షన్లల్లా నన్ను మీరు గెలిపించుకున్నట్టయితే మీరు అందరూ రామన్నపేట అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అంతా దీవించి బేషరతుగా నన్ను గెలిపించుకున్నట్టయితే 5 సంవత్సరాలల్లా రామన్నపేటకు గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటట్టుగా నేనున్నా పోయినా ఆ అభివృద్ధి చేస్తానని నేను చెప్తున్నా. అది మీకు ఎవరికి చెప్తలేను. నేను నా సస్పెన్షనే ఉన్నది. నేను ఆ విషయం అంటే ఆడేం చేస్తారని అంటారు. మీరు ఈ 5 సంవత్సరాల లోపల గ్రామ పంచాయతీకి 10 లక్షల ఆదాయం తెచ్చే విధానాన్ని నేను చేయకపోయినట్టయితే మీరు నన్ను ఇదే 3 వారు అక్కడ నిలదీసి అడగవచ్చు. నాతో ఉన్నటువంటి వార్డు మెంబర్లే కానీ ఉప సర్పంచే కానీ నేను గెలిచిన తర్వాత వాళ్ళను కూడా చేతులు బట్టి ఈడ్చుకపోయి పని చేపిస్తా. విడిచిపెట్టే మాత్రం ఉండదు. నాకు ఏం పని లేదు. కొడుకు నా బిడ్డలకు వీళ్లకు పని చేయాలని లేదు. నాకున్న ఒక ఏజెండా రామన్నపేటను అభివృద్ధి చేద్దామని నేను ముందుకు వచ్చిన. అందుకే మీరు నా మాట వినండి. మీరు నన్ను దీవించి మీరు గెలిపించుకున్న జనమే నేను ఎట్లా ముందు బాటలో నడుస్తానో చూడండి. నిన్న మొన్నటి ముచ్చట్నే ఇగో ఇక్కడ జరిగిన విషయం ఉంటుంది, అది పేరు తీయను కానీ
నానా తిప్పలవాడి ఒక్క పని చేసి పెట్టిన ఊరు ప్రజలందరికీ కూడా తెలుసు. దాన్ని కూడా అభివృద్ధి బాటలో తీసుకుపోతానని నేను అందరికీ చెప్తున్నా. నా రామన్నపేట గ్రామ పిల్లలకు, చెల్లెలకు, అన్నలకు, అక్కలకు అందరికీ పేరు పేరున పాదాభివందనం చేసుకుంటా నన్ను గెలిపిస్తారని, ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని మీ అందరి సెలవు తీసుకుంటూ మీ పాద అందనాలు చెప్తున్నా.